పిచ్ క్యూరేటర్ డబల్ గేమ్. ఇంగ్లాండ్ టీంతో పిచ్ పైనే కబుర్లు, భారత్పై విసుర్లు, ఏకిపారేసిన గౌతమ్ గంభీర్. ఇంగ్లాండ్ ఇండియా 5వ టెస్టుకు ముందు ఓవెల్ పిచ్ వివాదానికి కేంద్రంగా మారిపోయింది. పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్, కోచ్ గంభీర్ మధ్య పెద్ద వివాదమే చోటు చేసుకుంది. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు పిచ్ను పరిశీలించిన ఫోటో వైరల్ కావడంతో ఈ పిచ్పై దుమారం రేగింది. టీమిండియా ప్రాక్టీస్ సమయంలో క్యూరేటర్ నిబంధనలు విధించాడు. దీంతో గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యూరేటర్ తీరుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్, కెప్టెన్ శుభ్మాన్ గిల్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ ఇండియా 5వ టెస్టుకు ముందే అగ్గిర ఆగుచుకుంది. ఓవెల్ పిచ్ క్యూరేటర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం అందరికీ తెలిసిపోయింది. లీ ఫోర్టిస్ అన్నమాటకి గౌతమ్ గంభీర్ కూడా అదే స్థాయిలో ఇచ్చిపడేశాడు. అయితే ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా పిచ్ క్యూరేటర్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్కు ఒక్కరోజు ముందు అంటే నిన్న బ్రాండన్ మెక్కలాం, ఈసీబీ డైరెక్టర్ రాబ్కీ, బెన్ స్టోక్స్ పిచ్ను దగ్గరుండి మరీ పరిశీలిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వాళ్ళంతా కూడా పిచ్ ఎడ్జ్ మీద ఉండి మరీ పరిశీలిస్తున్నారు. అక్కడ స్టోక్స్ నవ్వుతూ ఉన్నాడు. పిచ్ క్యూరేటర్ నిల్చొని చూస్తూ ఉండిపోయాడు. ఓవెల్ స్టేడియంలో టీమిండియా ప్లేయర్లు మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో లీ ఫోర్టిస్ వచ్చి బ్యాటర్ మినహా మిగతా వారంతా వికెట్కు 2.5 మీటర్ల అవతల ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో గంభీర్కి కోపం వచ్చేసింది. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో లీ ఫోర్టిస్ దూరంగా వెళ్లాలని చెప్పడంతో గంభీర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. టీమిండియాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు గంభీర్. ఆ తర్వాత కూడా లీ ఫోర్టిస్ ఏదో మాట్లాడుతుండడంతో కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేసుకోపో అంటూ గంభీర్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశాడు. మరి గంభీర్తో ఆ రేంజ్లో గొడవపడిన పిచ్ క్యూరేటర్ ఈరోజు ఇంగ్లాండ్ టీం పిచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. పిచ్ క్యూరేటర్ డబల్ గేమ్ ఆడాడని, భారత జట్టును కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్ క్యూరేటర్ తీరుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ కూడా నివ్వెరపోయాడు. వికెట్కు 2.5 మీటర్ల దూరంలో నిల్చోండి, రోప్ బయటకు వెళ్ళండి అంటూ గ్రౌండ్ స్టాఫ్ వచ్చి చెప్పడం తన కెరియర్లోనే ఇప్పటి వరకు చూడలేదని తెలిపాడు. జట్టు సభ్యులు ఎవరూ కూడా స్పైక్స్ ధరించలేదని, మరి అలాంటప్పుడు పిచ్ ఎలా పాడవుతుందని సూటిగా ప్రశ్నించాడు. నిన్న ఏదైతే జరిగిందో అది అస్సలు సరైంది కాదని, మేం వికెట్ను పరిశీలించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. దీనికి ముందు 4 టెస్టు మ్యాచ్లు ఆడాం. ఎక్కడా ఇలాంటి సంఘటన ఎదురుకాలేదు. కోచ్కి అన్ని హక్కులు ఉంటాయి. వికెట్ని చూడటం, పిచ్ను పరిశీలించడం కోచ్ బాధ్యత కూడా. కానీ క్యూరేటర్ ఎందుకు ఇలా చేశాడు అని టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.